యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ వయసులో ముక్కుపొడి పిలుస్తున్నావు? మా తాత కూడా ముక్కుపొడి వేయరా? రే, మీ తాత అండర్ వేర్ కూడా వేసుకోడు, అందుకని ఆయన ఫాలో చేయడం కుదురుతున్నా. వేయరా మొక్క. భలే చెప్పేవరా మామ. సర్లేరా, నవ్వించాలి కానీ. హాయ్ కార్తీక్. రామా. రే కార్తీక్, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? మా నాన్న పిల్లని చూశాడు, నేను పెళ్లి చేసుకోవాలట. ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకామ్ చేస్తుందట. రే ముందు షేక్ అండి, ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా? నేను అసలే మూడోట్లో ఉంటే వీడొకడు హింస పెడుతున్నాడు. రే మామ, మా అందరికి పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా, కానీ నీకు మీ నాన్నే ఒక పిల్లని చూసించాడు, దానికి ఎందుకురా ఏడుస్తావు? నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా? సిటీలో ఒక అందమైన బంగ్లా, అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా, మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం, చైనీస్ కుక్, ఇటాలియన్ గార్డెన్, ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను. అదొదిలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట, జిడ్డు మొహంతో ఉన్న ఒక పిల్లట. ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపు కొట్టే కామన్ బాత్రూమ్. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ రా. సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు? కామన్ డైలాగే. నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అందుకు నువ్వేమన్నావు? నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. రే, అది మేము డిసైడ్ చేయాలరా, నువ్వు డిసైడ్ చేస్తే ఏంట్రా నువ్వు అనేది? మావా, నేను సీరియస్ గా చెప్తాను రా. మళ్ళాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకే గౌరవం. ఇల్లు వదిలి బయటకు వచ్చావో కుక్క పాటలు పడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నావుగా, వాడిచ్చే 2000 చిల్లర జీతంతో ఈ సిటీలో కడుపుంటే తినగలవా? ఇప్పుడు ఏమంటావు? రే మామా, నిషా లాంటి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు, థియేటర్లకి వెళ్ళొచ్చు. అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు, షాంపూలు, పౌడర్లు, స్నోలు, అవి ఇవి చెత్త చెదారు ఇవన్నీ కొనడానికి నీ జీతం సరిపోతుంది. ఇక మిగతా వాటికి ఏం చేస్తారా? అందుకని ఆ పల్లెటూరు పిల్లని చేసుకోమంటావా? అవును, వీడు పెద్ద సిటీ జన్. ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి దగ్గర ఉందట్రా? పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు నీ కోసం వల వేసి మరీ వెతుకుతున్నారు. నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు. రే మావా, నా బండి గురించి మాట్లాడుకో. అవును, నీలో పెద్ద బెంజ్ కంపెనీ బండి. తెచ్చిపోకరా. అర్థం చేసుకోరా. చూడు, విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష, ఒక ఆసిల్, ఒక శ్రీయ వీళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా. రే మామ, మాట్లాడకుండా ఈ పెళ్లికి ఒప్పేసుకోరా. నీ పెళ్ళయ్యాక ఒకవేళ ఆ అమ్మాయికి నీకు పర్లేదనుకో, ఏదో ఒక అబద్ధం చెప్పి తనకి విడాకులు ఇచ్చేది. ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నిషానో ఆ అమ్మాయితో జడ్జినక జనారే జనక అంటూ పాటలు పాడుకోవా. మామ, నీ మంచి కూడా చెప్తాను రా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా. దాన్ని వాయిదా వేయకు, మర్యాదగా ఒప్పేసుకో. ఎప్పుడైనా దేనికైనా బలవంతం చేశానా? ఈ ఒక్కసారికి నా మాట విని మీ నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, ఇంకో 10 రోజులేగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఏంటి మాటలు అదోలా ఉన్నాయి? ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. మనసులో ఏముందో చెప్పండి. చెప్పటానికి ఏముంది, నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువుతున్నాడు. పెద్దలంటే చాలా గౌరవం. నేను అతనికిచ్చి పెళ్లి చేద్దాం నిర్ణయించుకున్నాను. వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోవాల్సింది నన్ను అడగాలి. ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. చదువుకోవాలని ఆశపడ్డావు, అయిన వాళ్ళందరూ వద్దంటున్నా నేను నిన్ను చదివిస్తున్నాను. కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు. ఇక నేను ఎవరు చేసుకుంటాడు? అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను. మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాడితో తాళి కట్టించుకో. నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగ కొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను. నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత. ఆ తర్వాత నువ్వు సుమంగలిగా వస్తే ఏంటి, విధవగా వస్తే ఏంటి, నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడులే. నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను. ఎందుకు నన్ను ఇలా బలవంత పెడతావు? నువ్వెందుకు వద్దని మంటికేస్తున్నావు? నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చదువుకో, బాగా చదువుకో. నిన్నెవరు వద్దన్నారు? నీకు పెళ్ళాక నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను. ఇంకేం కావాలి? ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా 2 వారాల టైం ఉందిగా, ఈలోగా ప్రిపేర్ అవ్వచ్చులే. అయ్యో, మీకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలో నాకు బాగానే అర్థమైంది గానీ ముందు నీ ఫోటో ఇవ్వు, పెళ్లి కొడుకు పంపాలి. నేనేం ఇవ్వను. ఇవ్వకు, వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను. అమ్మా, మీ నాన్న మాట వినవే. నేను
నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను. నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను ముసల్దామా. అలా చేయవే. నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు. బాధపడితే బాధపడ్డాంలే, మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నీతో మాట్లాంటి అమ్మా. ఏంటిది నువ్వు రామా. ఇలా బెదిరించెళ్తుంది? ఎన్నెన్నో ఊళ్ళతో వస్తుంది. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాను నీతో? మాధవన్ కొంచెం ఓవర్. ఎప్పుడు ముంచుకొస్తుంది, ఇంకా రాదంటే పడుకుంటే పోయా. ఇది మా ఇల్లు, ఇది నా బెడ్రూమ్. నేను నాది అని చెప్పలేదుగా. చూడు మిస్టర్, తాళి కట్టానన్న హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే గుర్తు చేయండి. ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఓ అలాగా. నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నువ్వే దాన్ని ఈజీ చేసావు. ఇలా చూడు, నేనేమి నీ అందాన్ని చూసో ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకోలేదు. మీ నాన్న వచ్చి మా నాన్నని బతిమాలుకున్నాడు. మా అమ్మాయి ఊళ్ళమ్మడి తిరుగుతోంది, ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రించి ఉమ్మేస్తున్నారు, దయచేసి తనకు జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకున్నాడు. మా నాన్న వచ్చి నన్ను బతిమాలుకున్నాడు. సరే పోతే పోనీ అని జాలిపడే నీ మెళ్ళో తాళి కడితే నువ్వు రెచ్చిపోతున్నావే. లేకపోతే ఈ మొహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? హాయి గారు వైజాగ్ లో కింగ్ అనుకో. ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు. హలో, మీరు వైజాగ్ లో కింగ్ అయితే నెల్లూరులో నేను క్వీన్ ని. ఎంతో మంది చొంగ కాల్చుకుంటూ నా అవునవును. వెనకాల తిరిగారు, అది తెలుసుకోండి. నీ కథంతా నాకెందుకు? నాకు నువ్వు నచ్చలేదు, నీకు నేను నచ్చలేదు. ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కొద్ది రోజులు ఇలాగే పోనీ, ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం. నేనే డీల్ కి రెడీ. నువ్వు రెడీనా? నేను రెడీ. గుడ్. అయితే బయటకు వెళ్ళి పడుకో. స్విచ్ ఆఫ్ ద లైట్స్. అమ్మని రమ్మనండి. జాగ్రత్త. భగవంతుడా, మెల్లగా. ఈ తల్లి లేని పిల్ల అత్తారింటికి వెళ్తుంది. అంతా నీదే భారం. తల్లి, నా బంగారు కొండ, పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్తున్నావు. మీ నాన్న బాధపడుతున్నాడు. కాస్త నవ్వుతూ మాట్లాడవే. నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడమన్నాను, ఆయన ఇష్టానికి చేశారు. నేనేం చేయగలను? బాగా బాధపడిని. మీ అత్తారింట్లో నోరు పారేసుకోకమ్మా. కాస్త అణుకుగా ఉండు. నోరే తెరవను చాలా. నోరు తెరువు. పర్వాలేదు, వదిలేయమ్మా. బాబు, ఉమ ఎంతో గారాభంగా పెరిగింది. అదేం చేసినా నా కోసం నువ్వు భరించాలి. అలాగే అంకుల్. పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి. ఆ, ఇంకో విషయం, చెప్పండి అంకుల్. పెళ్ళైనా ఉమ చదువుకోవాలని ఆశపడుతోంది. మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను. నువ్వు కూడా ఒప్పుకున్నావంటే మంచి విషయం కదా అంకుల్, నేనే ఏర్పాటు చేస్తాను. సరే, వెళ్ళి కూర్చో. వస్తాను. రత్నం, ఆ. వర్జం రాకముందే బయలుదేరమనరా. సరేనమ్మా, బయలుదేరండి బయలుదేరండి. మెల్లగా పోనాయినా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా ఉమా, వెళ్ళగానే ఫోన్ చేయి. బండి వెనక తిప్పాను. అదే, నువ్వు ఇప్పుడే రావాలని బలవంతం ఇవ్వలేదు. నేను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాను. నీకెప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు. ఇలా చూడు, కాస్త మొరటగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏడవడం నాకు చాలా చిరాగ్గా ఉంది. బండి వెనక తిప్పమన్నా. వద్దు, నేనే ఏడుపు ఆపేస్తాను. నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. సి వాట్ ఐ మెంట్ టు సే ఈస్ థ్యాంక్స్, ఐ అండర్స్టాండ్. ఓకే. మామా, నాకు ఒక అనుమానరా. అది ఎప్పుడో వచ్చేదే కదా. ఏంటి? అశోకుడు పొలంలో తవ్వించి చెట్లు ఎందుకు నాటాడు? సింపుల్ మ్యాటర్ రా. పొలంలో తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి. చెట్లు నాటింది మనలాంటి కుర్రాలు పైకి ఎక్కి దొంగతనంగా వాళ్ళని చూడడానికి. అయ్యో, ఏం బ్రెయిన్ రా, ఇంత తెలివేలా వచ్చింది. మా తాత దగ్గర నుంచి వచ్చింది. ఎలా హే? రే, అటు చూడండి రా, కార్తీక్ గారు వస్తున్నాడు. ఏ, నువ్వు వస్తున్నావు కదా ట్రీట్ ఇస్తావని. ట్రీటా? అవును. ఎందుకు? పెళ్లికి ముందు బ్యాచెస్ పట్టి ఇవ్వలేదు, పెళ్లి అయ్యాకెలా ట్రీట్ ఇస్తావు అందుకే. ఏయ్, నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి. ఇది ఉత్పత్తి పెళ్లి. రే, ఏంట్రా నువ్వు అనేది?
ఇలా చూడు, నా వైఫ్ నలుపో ఎరుపో నేను అసలు సరిగ్గా గమనించనే లేదు. ఇంకెలా రమ్మిగుతావు నువ్వు ఒకడవి? అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా? ఒట్టు మావా, అలాంటివేమీ లేవు. అయితే మాకు ట్రీట్ ఇవ్వవా? ట్రీట్ ఇస్తాన్రా, కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు. నాకు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం. నాకు పెళ్ళైందన్న విషయం మన సెట్కు మాత్రమే తెలుసు. ఎవడి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో, చెమడాలు ఒలిచేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఎప్పట్లాగే నిషానే ఫాలో చేయబోతున్నాను. నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు, సరేనా? సరేరా. ఓకే, అయితే అందరూ రండి, ట్రీట్ ఇస్తా. హలో అంకుల్. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. అవును, మీరు? ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా? మేం కార్తిక్ ఫ్రెండ్స్. పాప బర్త్డేకి మీ ఇంటికి వచ్చాంగా, మర్చిపోయారా? ఓ, చాలా మంది వచ్చారు కదా, టక్కని గుర్తుకు రాలేదు. ఏమిటి అంకుల్, కార్తిక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఈవిడెవరు? కార్తిక్ వైఫా? అవును, ఇక్కడే చేర్చాను. హాయ్, ఐమ్ దివ్య. ఐమ్ ఉమారాణి. సరే అంకుల్, ఈ కోమాని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వస్తాను. ఏమ్మా, వెళ్ళరానా? ఏమన్నా కావాలంటే కార్తీక్ అడుగు. సరే జాగ్రత్త అంకుల్. చూసుకోండమ్మా. ఓకే. జాగ్రత్త. బాయ్ వస్తాను. అంకుల్. బాయ్. తప్పండి. ఏంటి ఫోర్స్ కొడుతున్నావు? ఫాలో మీ. మళ్ళీ దొరికావులే. కార్తిక్, నీ వైఫ్ ని లేడీస్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి కాపాడు. ఎక్కడ్రా? పోస్ట్ రూమ్ లో. ఏంటి హనీమూన్ కూడా కాలేజ్కి వచ్చా? కార్తిక్ నిన్ను ఈజీగా వదిలేస్తున్నాడే. ఓకే, ఇప్పుడు నేనే కార్తిక్ ని. ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చి, హాయ్ డార్లింగ్, హాయ్ స్వీటీ, హౌ క్యూట్ యు ఆర్. బుద్ధుందా మీకు? ఏ కార్తిక్, మేమంతా సీనియర్స్ అని తెలుసు కదా. అందుకే అడిగాను, బుద్ధుందా అని. మీరందరూ సీనియర్స్ కదా, ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓయ్ లేవే, ఓయ్ లేవే. ఎంత స్టైల్ గా కూర్చొని ఉందో చూడు. ఇలా చూడు, నువ్వు ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు. ఈ కాలేజీకి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందనివి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి, అర్థమైందా? అవును, నీ పేరేంటి? ఓయ్, నిన్నే అడిగేది. నోట్లో ముచ్చాలున్నాయా ఏంటి? నోట్ తెరవా? పేరేంటే చెప్పు. ఉమారాణి. రాణి పేరు మొహం చూడు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా? అరే మామా, దిస్ ఇస్ టూ మచ్ రా, మాకేం నచ్చలేదు. ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి. సరే, నీ ఇష్టం. రండి, వెళ్దారండి. మీరు ఇప్పుడు ఎంత మంచి వాళ్ళు కదా. బయలుదేరండి. ఓయ్, ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఏంటి లుక్కులు ఇస్తున్నావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నలుగురు. మామా, ఎక్స్క్యూజ్ మీ, నాకెవరి సహాయం అక్కర్లేదు. హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు, కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు. కర్మ దరిద్రం. భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలీదు. నీ మొహానికి అయ్యా అని పాట ఒకటి. ఛే! ఏంటి అలా చూస్తావు? మనుషులు తింటారా ఇది? పల్లెటూరు బయట విలేజ్. ఇదేంటిది? ఓ, ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా? ఈరోజు నువ్వు పస్తుండు. కార్తీక్, ఎందుకు అలా అరుస్తావు? పాప నిద్రపోతుంది కదా. వదినా, ఏనాడైనా నువ్వు ఇంత చండాలమైన భోజనం తిన్నావా? ఏం కార్తీక్, నిన్నటి వరకు మీ వదిన వంటని ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి. ఈ రోజు నీ భార్య రాగానే నా వంట నీకు అంత చండాలమైపోయిందా? వదినా, అంటే ఈ రోజు వంటలన్నీ నువ్వే చేసావా? మరి ఈ ఇంట్లో ఇంకెవరు చేస్తారు? అది సారీ వదినా, సారీ. ఈ రోజు టైం బాగలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నెంబర్ 1630 ఇల్లే కదా? అవును, ఏంటి విషయం? పిజ్జా డెలివరీ చేయాలి సార్. పిజ్జానా? మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు సార్. లేదు సార్, కొత్త నెంబర్ 69, పాత నెంబర్ 30.
ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు. ఇది మా ఇల్లే, కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే. అదేదో ఒక వస్తువు అనుకుంటారు, ఖచ్చితంగా ఆర్డర్ చేస్తుంటారు సార్. సార్ మీ ఇంటి నెంబరే కదా 23831346. ఈ నెంబరే సార్, ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది. నెంబర్ కరెక్టే, కానీ ఈ ఇంట్లో ఎవరయ్యా పిజ్జా ఆర్డర్ చేస్తుంటారు? ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్. ఉండు వదినా, నువ్వేమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా? నేను చేయలేదు. విన్నావుగా. అవును, నీకెంత జీతం? మంత్లీ 25. అంటేస్తున్నారా? అవును. ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది? అవును, నేనే ఆర్డర్ చేశాను. బండి కొంచెం పట్టుకోండి. ఒక్క నిమిషం మేడం. పల్లెటూరు దాంట్లో పిజ్జానా? ఇదిగోండి మేడం బిల్. బ్యాలెన్స్. థ్యాంక్ యూ మేడం. సారీ. వెల్కమ్. వెల్కమ్. నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు. అది ఇంటి నెంబర్ ఎంతో తెలియదు, ఇంట్లో మెంబర్స్ ఎంత మందో తెలియదు. ఈ ఇంట్లోనే ఉంటున్నావా? తీసేసిందే. ఓకేయా, పిజ్జా ఎమ్మ టేస్ట్ గా ఉంది. ఒక పీస్ తింటావా? నాకు పిజ్జా నచ్చదు. గుడ్ నైట్. చికెన్ టాపింగ్ సూపర్. మిక్స్ చేసుకుంటున్నావే. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. నాన్నా, అమ్మా, కాలేజీకి బయలుదేరావా? అబ్బాయి వెయిట్ చేస్తున్నాను, వెళ్ళమ్మా. హాయ్. ఏమిటి అప్పటి నుంచి చూస్తున్నాను, ఇతను నన్ను ఫాలో చేస్తున్నాడు. నువ్వెందుకు అతన్ని చూడడం? పట్టించుకోకుండా రావచ్చుగా. అదేలాగా నా వెంటే పడుతున్నాడు అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలిగా, లేకపోతే వేరేవన్నీ చూసుకోవచ్చు కదా. వద్దే, నా మాట విను. నీలాగే నేను కన్ఫర్మ్ చేసుకోబోయి నా కథ కడుపు వచ్చే వరకు డెవలప్ అయింది. అనుభవంతో చెప్తున్నాను, వింటే విను, లేకపోతే లేదు. తర్వాత నీ ఇష్టం. ఇటువంటి విషయాలు తేలిగ్గా తీసుకోకూడదు సుమా. ఏంట్రా అమ్మాయిల మనకి తిరుగుతున్నావు? సిగ్గుగా లేదు? ఏం లేదు మావా, అమ్మాయి నన్ను చూసినట్టు అనిపించింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫాలో అవుతున్నా. వద్దురు రే, నేను కూడా ఇలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను. వెంటపడి ఊరి నుంచి తెచ్చుకున్న 3 సవర్ల బంగారం చేను సేట్ కోట్లో తాకట్టు పెట్టాను రా. అనుభవంతో చెప్తున్నాను.